అమెరికా మహిళల కోసం ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక కొత్త పథకం తీసుకురానున్నారు. ట్రంప్ అకౌంట్ పేరుతో ఈ పథకం రాబోతోంది. 2025 నుంచి 2029 మధ్యలో అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు $1000 అందజేయనున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని తాజాగా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు హౌస్లో ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం 2025 నుంచి 29 మధ్య అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డ పేరు మీద ఉన్న అకౌంటులో ట్రంప్ సర్కార్ $1000 జమ చేస్తుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏటా $5000 వరకు జమ చేయవచ్చు. ఒకవేళ పేరెంట్స్కు ఆ నగదు జమ చేసే స్తోమత లేకపోతే ప్రభుత్వమే జమ చేస్తుంది. అయితే అలా జమ అయిన నగదును కేవలం బ్రాడ్ స్టాక్ ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి, లేదా పిల్లల చదువులు, వ్యాపారం, ఇళ్ల కొనుగోలు, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాని విలాసాలకు, జల్సాలకు వినియోగించకూడదని రూల్ పెట్టింది. ఇదో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిల్లును వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. ఇంతకు ముందు మాగా అకౌంట్ అనే పేరు మీద ఉన్న ఈ స్కీమ్ ఇప్పుడు ట్రంప్ అకౌంట్ అని పేరు మార్చారు. విధి విధానాలు అన్నీ ట్రంప్ సర్కార్ మార్చేసినట్లుగా సమాచారం. అయితే ట్రంప్ అకౌంట్ గురించి నెట్టింట చర్చకు రావడంతో పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇది గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం మాదిరిగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువుల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు ఆడబిడ్డ పుడితే $13,000, మగబిడ్డ పుడితే $12,000 3 దశల్లో అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ ప్రసవాలను ప్రోత్సహించడం, శిశు మరణాల రేటు తగ్గించడం ఈ పథకం ఉద్దేశంగా ఈ పథకం ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పుడు అమెరికన్ వాసులు గుర్తు చేసుకుంటున్నారు.